ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనము. యువర్ లైఫ్ ఈజ్ నౌ హిడెన్ విత్ క్రైస్ట్ ఇన్ గాడ్. కొలస్సియన్స్ చాప్టర్ 3:3. ఈ రోజుకు గాను దయగల దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవునిలో నీవు భద్రము చేయబడి ఉన్నావు. ఏ ఆపద, ఏ సమస్య, ఎటువంటి బలహీనతలు నిన్ను ఏమీ చేయలేవు. నీవు దాచబడిన స్థలమో ఎలాంటిదంటే ఎవ్వరు నిన్ను ముట్టలేరు, ఏ హాని ప్రవేశించదు. సర్వశక్తిమంతుడైన దేవుని యందు నీవు క్షేమంగా ఉన్నావు అనే విషయాన్ని భక్తుడు ఈ వాక్యము ద్వారా తెలియజేస్తున్నాడు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అని పౌలు గారు చెబుతున్నారు కదా. అనగా మనల్ని కాపాడుటకు, మనల్ని రక్షించుటకు, మనల్ని నిత్య నరకము నుండి విమోచించుటకు దేవుడు మనకు తోడుగా మనలోనే ఉన్నాడు అని మనము మరువకూడదు. అవునండి, మనలో ఉన్నది మనము అనే భావన తీసివేయాలి. మనలో ఉన్నది సర్వశక్తిమంతుడైన దేవుడు. అందు నిమిత్తమునే ఆయన సెలవిస్తున్నాడు, నేను హస్తకృతములైన ఆలయములో నివసింపను అని. మన దేహము దేవుని ఆలయముగా ఉన్నది. ఎప్పుడైతే నా రక్షకుడు నిజ దేవుడు యేసుక్రీస్తు అని నమ్మి విశ్వాసముంచి బాప్తిసం తీసుకున్నామో ఆ రోజే మనలో క్రీస్తు నివసించడం ప్రారంభిస్తాడు. ఆయనకు నచ్చినట్లుగా జీవించాలి, కానీ మనకు నచ్చినట్లుగా జీవించకూడదు. ఎవరైనా మన ఇంటికి గెస్ట్ వస్తే ఏం చేస్తామండి? ఏం తింటారు, ఏం త్రాగుతారు అని అడుగుతాం. ఫ్యాన్ వేయమంటారా, ఏసీలో ఉంటారా అని మర్యాదలు చేస్తాం. అదే కొంచెం పలుకుబడి ఉన్న వ్యక్తి అయితే ఇంకొంచెం శ్రద్ధ చూపుతూ వారికి నచ్చిన విధంగా అన్నిటినీ ప్రిపేర్ చేస్తాం. అంతేకాని వస్తే వచ్చారులే, క్రింద కూర్చోమను, నాకు నచ్చిందే వండి పెడతా, అదే తినమను అని ఎవ్వరు కూడా అనలేరు. ఎందుకంటే అతనికి లేదా ఆమెకు ఒక పలుకుబడి ఉంది, లేదా చుట్టం కావచ్చు, మనతో పాటు వర్క్ చేసేవారు అయి ఉండొచ్చు. ఒక మనిషి వస్తేనే అంతలా హడావుడి చేసే మనము ఈ లోక సృష్టికర్త మనలోనికి ఆహ్వానిస్తుంటే ఇంకెంతలా హడావుడి చేయాలి? ఆయన కోసం ఎలా జీవించాలి? ఆయనకు నచ్చినవి చేయాలా, నచ్చనివి చేయాలా అని మనమే ఆలోచించుకోవాలి. కాబట్టి యేసుక్రీస్తులో మనమున్నాం, ఆయన మనలో ఉన్నాడు అని వివేకము కలిగి మన ప్రవర్తన అనేది ఉండాలండి. అలా ఉండినప్పుడు మనల్ని దేవుడు ఎప్పుడూ కాపాడుతూనే ఉంటాడు. ఆయన మనల్ని ఏ అపాయమునకు అప్పగించడు. కంగారు తన పిల్లలను పొట్టలో దాచిపెడుతుంది. కంగారుకు ఉన్న ప్రత్యేకత ఏంటండి అంటే దాని పొట్ట భాగంలో ఒక జేబు ఉంటుంది. దానిలో కంగారు తన పిల్లలను భద్రపరుస్తుంది. ఎంత పెద్ద ప్రమాదం ఎదురైనప్పటికీ తన పిల్లలు సేఫ్ గా ఉండేలా అది కాపాడుతుంది. అదే విధంగా తాబేలు కూడా చూడండి, తన కాళ్ళు, చేతులు, తలభాగం అంతా కూడా ఏదైనా ప్రమాదం రాగానే దానికి కవచంలా ఉన్న ఒక చిప్ప వంటి దానిలోనికి వెళ్ళిపోతాయి. ఎంతెత్తు ఉన్నా ఏ జీవి చేతికి చిక్కినా దాని ప్రాణానికి ప్రమాదమో లేదు. ఈ రోజున దేవుడు యేసు ప్రభు వారు కూడా మనకు రక్షణ కవచంలా ఉన్నాడు. ఆయన రక్షణ కంగారు కంటే, తాబేలు కంటే బలమైనది, బుల్లెట్ ప్రూఫ్ ఇల్లు కంటే దృఢమైనది. ఆయనలో దాచబడిన వారికి ఏ హాని జరగదు. ప్రభువును చంపాము అని వారి శత్రువులు అనుకున్నారు. ఆయన్ను ఎవరైనా చంపగలరా చెప్పండి? ఆయనే జీవాధిపతి. అందుకే 3వ రోజు ఆయన తిరిగి లేపబడ్డాడు. ఈ రోజున నీవు దేని గురించి భయపడుతున్నావో, ప్రాణహాని ఉంది, ఎవరైనా ఏమైనా చేస్తారు అని కృంగిపోతున్నావో దేవుడు సెలవిస్తున్నాడు. ఆయన ప్రకటిస్తున్నాడు, నేనున్నాను, నీవు నాలో దాచబడి ఉన్నావు, కలవరపడకు అని ఆయన ప్రకటిస్తున్నాడు. నీ జీవము ఏ మనిషి చేతిలో లేదు, ఏ శత్రువు చేతిలో లేదు. ఎవరో భయపెడితే, ఎవరో నిన్ను బెదిరిస్తే పోయేది కాదు నీ జీవం. దేవుని చేతిలో, ఆయన రెక్కల నీడలో నీ ఉన్నావు. ఆయన రక్షణ నీకు ఆవరించి ఉంది. ఆయన నిన్ను, నీ కుటుంబాన్ని కాపాడతాడు, నీ అనారోగ్య సమస్యల నుండి విడిపిస్తాడు. కాబట్టి ధైర్యంగా ఉండు, శక్తి చేత ఉత్సాహముతో ముందుకు సాగు. అంత మాత్రమే కాదు ప్రియ సహోదరి సహోదరుడా,
నీ ఆత్మ నిత్య అగ్నికి కాలిపోకుండా దేవుడు నిన్ను దాచి ఉంచాడు. నిత్య ఆనందమైన స్థలములో నీవు ఉంటావు అనే నిరీక్షణతో, విశ్వాసముతో జీవించు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సజీవుడా, గొప్ప దేవా, మీ యొక్క ఘనమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన నామమును బట్టి మీకు కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. నీవు ఉన్నవాడవు, అనువాడవు తండ్రి. నీవు జీవాధిపతివి ప్రభువా, మీకు స్తోత్రములు. ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. నీ వాక్యము బలమైనది అయా, రెండంచుల గల ఖడ్గము వంటిది తండ్రి. మీకు స్తోత్రములు ప్రభువా. ఎందరైతే బిడ్డలు ఈ రోజున వాక్యమును విని ఉన్నారో ప్రభువా, అయా వారి యొక్క జీవము మీతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నదని తండ్రి లేఖనము ద్వారా తండ్రి సూటిగా తేటగా మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచి, బలపరిచి, ఆదరించిన మీ అమూల్యమైన మాటలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అవును ప్రభువా, అయా కంగారు తన పిల్లలను ఎలా కాపాడుకుంటుందో, తాబేలు తన పిల్లలను తనను తాను ఎలా రక్షించుకుంటుందో, మరి అదే విధంగా మాలో ఉన్న దేవుడవు, మాకు రక్షణ కవచంలో ఉన్న దేవుడవు నీవని, అయా మమ్మల్ని క్షేమంగా ఉంచే దేవుడవు నీవని, అయా మా శత్రువుల పన్నాగాల నుండి, అయా మా యొక్క తండ్రి విరోధుల పన్నాగాల నుండి మమ్మల్ని రక్షించగల సమర్థుడు అని వాక్యము ద్వారా సూటిగా తేటగా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అయా మా యొక్క జీవము మీ చేతిలో ఉంది, ఏ శత్రువు చేతిలో లేదని తండ్రి ధైర్యపరిచిన మాటలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎందరైతే బిడ్డలు ఏ సమస్యలతో ఉన్నారో, ఇరుకులతో, ఇబ్బందులతో ఉన్నారో, వ్యాధి బాధలతో ఉన్నారో ప్రతి బిడ్డ నిమిత్తము ప్రార్థిస్తున్నాము తండ్రి. అయా వారికి ఉన్న వ్యాధులు, వారికి ఉన్న అనారోగ్య సమస్యలు అన్నిటి నుండి కూడా విడుదలను మీరు అనుగ్రహించండి. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి. మరణాన్ని జీవముగా మార్చుమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి తండ్రి. అయా కుటుంబములో క్షేమాన్ని దయచేయండి. కుటుంబములో తండ్రి కలహాలను తొలగించండి. అదేవిధంగా భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలను తొలగించండి. ఒకరినొకరు అర్థం చేసుకుని జీవించే భాగ్యాన్ని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా నా ప్రభా, చిన్న బిడ్డలను కాచి కాపాడండి. యవన బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తుండగా యవన వయసులో మీ కాడిని మోసే కృప దయచేయండి నా తండ్రి. అయా గేమ్స్ కి ఎడిక్ట్ అయిపోకుండా, వ్యభిచార వ్యసనాలకు ఎడిక్ట్ అయిపోకుండా ప్రభువా, అయా ముందు వారి యొక్క జీవితాన్ని తండ్రి అయా మీ కొరకు సమర్పించుకోవడానికి కృపను అనుగ్రహించండి. అదేవిధంగా తండ్రి అయా మీరే వారికి జ్ఞానాన్ని ఇచ్చి నడిపించమని బ్రతిమిలాడుకుంటున్నామయ్యా. అదేవిధంగా నా తండ్రి గర్భఫలము లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్న వారికి గర్భఫలాన్ని దయచేయండి. గర్భఫలము మీరిచ్చే బహుమానం తండ్రి. అద్భుతమైన కార్యము బిడ్డల పట్ల మీరు జరిగించండి నా తండ్రి. రోజున ఎందరైతే బిడ్డలు అయా గర్భిణీ స్త్రీలుగా ఉన్నారో ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. అయా కడుపులో ఉన్నటువంటి బిడ్డను మీరే తండ్రి మీ యొక్క జ్ఞానము చేత నింపండి, మీ కృప చేత నింపండి, క్షేమాన్ని దయచేయండి ప్రభా. అదేవిధంగా ప్రయాణాల్లో ఉన్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. వారి ప్రయాణం అంతటినీ సుఖముగా, సౌఖ్యముగా జరుగునట్లుగా కృప చూపించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు భయాందోళనకు గురవుతున్నారో వారికి ఉన్న భయాన్ని అంతటినీ యేసు నామములో కొట్టివేయండి. కలవరాన్ని కొట్టివేయండి, అనుమానాన్ని కొట్టివేయండి ప్రభా. మీరే బిడ్డలకు మంచి జ్ఞానం ఇచ్చి నడిపించమని వేడుకుంటున్నామయ్యా. చేతి పని చేసుకునే ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి అయ్యా. వారి యొక్క చేతుల కష్టార్జితము నిశ్చయముగా వారు అనుభవించడానికి సహాయం చేయండి. అదేవిధంగా అనాథలను, అభాగ్యులను ఆదుకునే దేవుడవు. తండ్రి లేని వారికి నీవే తండ్రివై, తల్లి లేని వారికి నీవే తండ్రి అయి, విధవరాళ్ల పక్షముగా న్యాయము తీర్చే దేవుడవై ఉండి వారిని తండ్రి మీరే బలపరచమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. దేశాన్ని, అధికారులను దీవించండి అయ్యా. మా భారతదేశము సమాధానము కలిగినటువంటి దేశముగా అయ్యా మీరు నిలవబెట్టండి నా ప్రభా. అయ్యా ఎల్లప్పుడూ శాంతి సమాధానమును అనుగ్రహించండి అయ్యా. అధికారులందరికీ మీరు తోడుగా ఉండండి అయ్యా. మీ యొక్క జ్ఞానాన్ని వారికి దయచేయండి ప్రభా. అదేవిధంగా అయ్యా మీ సేవ చేస్తున్న దైవ సేవకులందరి నిమిత్తము ప్రార్థిస్తుండగా తండ్రి అయ్యా వారు చేసేటువంటి ఆ యొక్క తండ్రి సేవనంతటినీ ప్రభా మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. అనేకులకు తండ్రి అయ్యా మీ యొక్క రక్షణ మార్గము చూపేదిగా వారి యొక్క సేవ ఉండడానికి సహాయం దయచేయండి. సువార్థికులను మీరు బలపరచండి, మిషనరీస్ ని మీరు దీవించండి
దీవించండి. అదేవిధంగా సంఘాలను విస్తరింపచేయండి. సంఘానికి మీరే శిరస్సై ఉండండి. ఎత్తబడే సంఘంగా ప్రతి సంఘాన్ని మీరు నిలవబెట్టుకోమని వేడుకుంటున్నాం తండ్రి. ఇంకా ఎందరైతే బిడ్డలు చెప్పుకోలేనటువంటి బాధతో విరిగి నలిగిన హృదయముతో ఉండి మీకు మొర పెడుతున్నారు, వారి మొరను మీరు ఆలకించమని బ్రతిమిలాడుకుంటూ సర్వశక్తిమంతుడు సజీవుడైన యేసుక్రీస్తు వారి బలమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.